నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్, బీజేఎల్పీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బైన్సాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గారడి మాటలతో కాలం వెల్లడిస్తుందన్నారు. పెన్షన్ పెంపు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను బొందపెట్టిన విధంగా కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం చెబుతారని అన్నారు. మీ అందరినీ గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రామారావు పటేల్ గారికి, పార్టీ అధ్యక్షులు రిత్విక్ గారికి, ఈరోజు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ చేశాడు, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేశాడు. ప్రతి సంవత్సరంలో కూడా కేసీఆర్ బంగారు తెలంగాణ అనుకుని ఏం చేయలే. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం రైటింగ్ తెలంగాణ అనుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేదు. వచ్చే మీరందరూ కష్టపడి భారతీయ జనతా పార్టీకి గెలిపించాలా. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మేము భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలిపేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యాధిక సర్పంచ్ గెలిచినట్టే నిర్మల్ జిల్లాలో ముదూరు నియోజకవర్గం కానీ, నిర్మల్ నియోజకవర్గం కానీ, ఖానాపూర్ నియోజకవర్గంలో అత్యాధిక సర్పంచ్ గెలిపించిన మీ అంతా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు. ఈ సర్పంచులు గెలుపుకు మా కార్యకర్తల కష్టపడి ప్రతి విలేజ్ లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ గెలిపించడానికి